విషయంలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అందిన వాక్యదానంలో ఈరోజు లేవే కాండము 26వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఒక పల్లవి చిన్న ప్రార్థన చేసి యుగ యుగములు పరిశుద్ధులతో పరిశుద్ధ దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములతో పొగడబడుచున్న మా ఎలోహిమే అవే మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తగు రీతిగా మా ప్రవర్తనను మార్చుకొని నీ వైపే మా యొక్క గురిని నిలుపునట్లుగా తండ్రి మీరే సహాయం చేసి నడిపించమని, మీరే మాతో మాట్లాడి సరిచేయమని, మా ప్రవర్తన సరిచేయమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన విశ్వమెస్సైన ఆమె పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపోను, విశ్వమెస్సయ్య ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపోవును, యేషువా మెస్సయ్య ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేషువా దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేషువా నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేషువా దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేషువా నిత్య ప్రేమ. ప్రేమ యేషువా ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది, ఇది భూమి అందించలేనిది. లేవియాకాండము 26వ అధ్యాయము 14వ వచనం నుంచి ధ్యానించుకుంటున్నాం. నిన్నటి దినమున నియామక కాలాలు, కట్టడలు, విధులు, ఆయన ఆజ్ఞలను ఆచరిస్తే మేలులు పొందుకుంటున్నాం, ఆయన ఇచ్చే ఈవులను పొందుకుంటున్నాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటున్నామని తెలుసుకున్నాం. ఈ దినమున ఒకవేళ ఆయన మాటను వినక ఆయన ఆజ్ఞలను ఆచరించకపోతే, ఆయన తీర్పులను అసహించుకుంటే, మన కన్నులు క్షీణింపచేయు, మన ప్రాణములు ఆయాసపరుచు తాపజ్వరమును క్షయ రోగమును రప్పించేదను అంటున్నాడు. కన్నులు క్షీణింపచేయు, ప్రాణము ఆయాసపరుచు తాపజ్వరము క్షయరోగాలు వస్తాయి అని తెలియజేస్తూ ఉన్నాడు. మీరు విత్తిన పంటను శత్రువులు తినేదారు. పంట మనమే పండిస్తాం, విత్తనాలు మనమే చల్లుతాం, కానీ ఆ పంటను ఎవరు తింటారంట? మన శత్రువులు తినేస్తారట. మీ విరోధులు మిమ్మల్ని ఏలేదరు అంటున్నాడు. మన విరోధులకు అప్పచెప్పేస్తాడు, వారు మనల్ని ఏలేవారుగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఎవరు తిరగకపోయినను మీరు, ఎవరు తరమకపోయినా, ఎవరో మనల్ని తరిమితే మనం పారిపోతాం, అలా కాదంట. వారు తరిమేస్తారు, వారు ఏదో చేసేస్తారు, మనల్ని చంపేస్తారు అని మనం ఏం చేస్తామంట? వాళ్ళు తరమకపోయినా మనము పారిపోయేవారుగా ఉంటామంట.
ఇవి జరిగినను, ఇలా జరిగినను తిరిగి ఆయన వైపు మనం తిరగకపోతే, ఆయన మాట వినకపోతే, వినని ఎడల మీ పాపమును బట్టి ఏడింతలు దండించేదను. ఏడింతలుగా దండిస్తాడంట. ఇవి జరిగిన మన విరోధులు మనం ఏలిన, మన శత్రువులు మన పంట తినినా, ఎవరు తరమకపోయినా, మనం పారిపోయినా, ఎలాంటి పరిస్థితులు మనకు అనుభవంలోకి వచ్చినా కానీ ఆయన మాట వినకపోతే, హషేం వారి మాట మనం వినకపోతే, చెవి యొగ్గపోతే ఏం జరుగుతుందంట? ఏడంతలుగా మనల్ని దండిస్తాడని మరి తెలియజేస్తున్నాడు. మన యొక్క బల గర్వమును ఆయన భంగపాటు చేస్తాడు. మనము ధనం గర్వంతో, లేకుంటే మన శక్తి బలం యొక్క గర్వంతో మనం ఉన్నామా? అధికార గర్వంతో ఉన్నామా? ఏ గర్వం అయితే ఉన్నదో దానికి భంగపాటు కలగజేస్తాడంట. ఏమండి? మన ఫలవృక్ష ఫలములు ఫలింపవట. ఏమండి? బలము ఉడిగిపోతుంది, భూమి మనకు పంట పండదు. అదంతా మాత్రమే కాదా, మనల్ని ఆయన బాధిస్తాడు అంటున్నాడు. రోగములతో, మరి రుగ్మతలతో, మరి శ్రమలతో ఆయన మనల్ని బాధించదను అని అంటున్నాడు. అడవి మృగములను మనకి పంపిస్తానంటున్నాడు మన వద్దకు. అవేం చేస్తుందంట? భూమి ఫలింపకున్నట్లు చేస్తాయంట. అడవి మృగములు రప్పించి మిమ్మల్ని సంతాన రైతులుగా చేసేస్తారు. అంటే మన సంతానాన్ని హరించేసే వారికి మృగాలను పంపిస్తానని తెలియచేస్తూ ఉన్నాడు. చివరికి మీ మార్గములు పాడైపోవును. ఆయన ఏర్పాటు చేసిన మార్గములు ఏవైతే ఉన్నాయో అవి మనము అనుసరించకపోతే మనం వెళ్ళే మార్గము చెడిపోతాయి. వెళ్ళే మార్గము ఎటు వెళ్తున్నాం మనకే తెలియకుండా పోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఏం తెలియజేస్తున్నాడంటే, మనం ఆజ్ఞలు అనుసరించకపోతే మేలులకు బదులుగా, ఆశీర్వాదములకు బదులుగా మనము కీడును స్వతంత్రించుకుంటాము. మన శత్రువుల ఎదుటి నుంచి పారిపోతాము, అనారోగ్య పాలవుతాము, క్షీణించిపోతాము, మన బలం హరించుకుపోతుందని తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.